రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలవబోతున్నాయి, అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా డిజిటల్ సిగ్నేచర్స్ క్యాప్చర్ చేయాలని చెప్పి ఈ రోజు స్పీకర్ గారు డిసైడ్ చేయడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం అని చెప్పి. ఎందుకంటున్నానంటే మీ మాట, అసెంబ్లీ అనేది ఒక దేవాలయం. ఒక రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీలో వాళ్ళ ప్రాంతంలో ఉన్న ఎదుర్కొంటున్న సమస్యల గురించి, లేకపోతే వాళ్ళ ప్రాంతంలో అభివృద్ధి గురించి, లేకపోతే వాళ్ళ ప్రాంతంలో ప్రజల నష్టాల గురించి, కష్టాల గురించి మాట్లాడడానికి మంచి అవకాశం అసెంబ్లీలో దొరుకుతుంది. అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా చాలా మంది ఈరోజు నాయకులు కేవలం వచ్చి గవర్నర్ ప్రసంగాన్ని విని బయట ఉన్న ఫిజికల్ బుక్ లో సిగ్నేచర్ చేసేసేసి వెళ్ళిపోయిన పరిస్థితులు గతంలో చూసాం. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ డిజిటల్ సిగ్నేచర్, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకోవడం అనేది నిజంగా ఈ రోజు చాలా శుభ పరిణామం. ఆ రకంగా మేము ఈరోజు స్పీకర్ గారిని అభినందిస్తున్నాం. అంటే పార్టీ అధికార ప్రతినిధిగా పక్కన పెడితే ఈ రోజు ఒక సామాన్య పౌరుడిగా ఇది నిజంగా ఒక మంచి శుభ పరిణామం అని చెప్తారు. ఇంకోటి ఇక్కడ ఈరోజు ప్రతిపక్ష హోదా లేదని చెప్పో, లేకపోతే ఇంకోటి రీజన్ చెప్పి గత కొన్ని అసెంబ్లీ సెషన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా మంది ఉన్న 11 మంది శాసనసభ్యుల్లో ఏ ఒక్కరు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని పరిస్థితి. ఒకవేళ వచ్చినా కూడా జస్ట్ గవర్నర్ ప్రసంగాన్ని వినేసేసి, గవర్నర్ ప్రసంగం తర్వాత ఫిజికల్ బుక్ లో సైన్ చేసేసేసి, పేపర్లు విసిరి కొట్టేసేసి వెళ్ళిపోయిన పరిస్థితులు, అలాంటి పరిస్థితులే మనం పునరావృతం అవుతున్నాయి. అలాంటి పరిస్థితులు పునరావృతం అవ్వకూడదు. ఈ రోజు చర్చలో పాల్గొనాలి. ఈ రోజు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ఈ రోజు పొందుపరిచిపోయే వివిధ బడ్జెట్ల గురించి డిస్కషన్ జరగాల. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి డిస్కషన్ జరగాల. రాష్ట్రంలో నిజంగానే ఒకవేళ సమస్యలు ఉన్నాయని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏదైతే బయట రోడ్ల మీదకి వచ్చి రాద్ధాంతం చేస్తున్నారో అది నిజమైతే, అది నిజంగానే ఈ రోజు రాష్ట్రంలో అలాంటి పరిస్థితులే ఉంటే, నిజంగానే ప్రజలు నిజంగానే కష్టాల్లో ఉంటే ఈ రోజు మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ వస్తుంది. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రశ్నించడానికి చాలా సమయం ఉంటది. మీకు కావాల్సినంత సమయం ఇస్తారు. నిజంగానే మీరు ప్రశ్నలు సంధిస్తే, నిజంగానే మీరు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తే, నిజంగానే మీరు రచ్చకు స్టార్ట్ చేయకుండా నిజంగానే ఈ రోజు ప్రజల పక్షాన్ని నిలబడి మీరు మొదలు పెడితే డిస్కషన్ టైం ఇవ్వడానికి చెప్పి స్పీకర్ గారు ఈరోజు చెప్తున్నారు. సో ఆ రకంగా ఏంటంటే ఈ రోజు చూద్దాం ఎలా జరుగుతుంది అనేది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలమ్మా, ఈ రోజు డిజిటల్ విధానం పొందుపరుస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో కుట్ర రాజకీయం తెరలేపారు. ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్ కి అలాంటి అర్హతలు లేవు, అలాంటి హక్కులు లేవు. ఈ రోజు మమ్మల్ని ఏదో ఇరికించాలని ఉద్దేశంతో ఇలాంటి కొత్త తీసుకొస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే అడుగుతున్నా, మీకు నిజంగానే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అర్హత ఉంటే, ఎమ్మెల్యేగా మాట్లాడాలనే అర్హత ఉంటే ఎందుకు అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారు? మీరు ఎమ్మెల్యేనే కదా, మీ ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డారు కదా, మీ ప్రాంతం నుంచి ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నారు? అయితే ఒకటమ్మా, 5,000 రూపాయలు 10,000 రూపాయలు